హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. రీసెంట్ గా విప్రో ఎలైట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. చాలా మంది అప్లై చేసుకున్నారు కూడా. లాస్ట్ డేట్ కూడా ఎండ్ అయిపోయింది. బట్ ఎవరైతే ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఈ వీడియోలో మీకు 2 ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ గా టీఆర్ క్వశ్చన్స్ అండ్ హెచ్ఆర్ క్వశ్చన్స్ కూడా. అండ్ దాంతో పాటు మీకు అడిషనల్ గా ప్రిపేర్ అవ్వాల్సిన టీఆర్ అండ్ హెచ్ఆర్ క్వశ్చన్స్ కూడా మీకు డిస్కస్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము పోస్ట్ చేసే డైలీ నోటిఫికేషన్స్ తో పాటు అదర్ ఇంపార్టెంట్ స్టఫ్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట. అండ్ మీకు యూట్యూబ్ లో పోస్ట్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ కాకుండా మీకు ఫర్దర్ గా కూడా మీకు ఇంకా జాబ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మనకి 2 ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ పోస్టింగ్స్ పేజ్ అన్నమాట. ఇక్కడ మీకు కంప్లీట్ గా ఫ్రెషర్ రిలేటెడ్ జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ దాంతో పాటు మీకు కావాల్సిన ఇంపార్టెంట్ స్టఫ్ అయితే ఏదైతే ఉందో అది మొత్తం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ పేజ్ అన్నమాట. ఇక్కడ కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి యూజ్ అయ్యే జాబ్స్ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. కంప్లీట్ రిఫరల్ జాబ్స్ అన్ని కూడా ఇక్కడ పోస్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన కెరీర్ గైడెన్స్ కూడా ఇక్కడ పోస్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ 2 పేజెస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి షేర్ చేయండి. చాలా యూస్‌ఫుల్ అవుతుందన్నమాట. సో లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. మీరక్కడ చూసుకోవచ్చు. మోస్ట్ ఆస్క్డ్ విప్రో అలైడ్ టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అని మీకు పెట్టడం జరిగింది. టోటల్‌గా చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ చూద్దాం మనము. టెక్నికల్ ఇంటర్వ్యూ అన్నమాట. ప్రతి ఇంటర్వ్యూ కూడా మనకి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్‌తో స్టార్ట్ అవుతుంది. సో ఈ క్వెషన్‌కి మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది మీ యొక్క పర్సనల్ బ్యాక్‌గ్రౌండ్ మాత్రమే చెప్పాలన్నమాట. మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయకండి. మీకు ఏ స్కిల్స్ వచ్చు, మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు, అండ్ మీకు దేంట్లో స్ట్రాంగ్‌గా ఉన్నారు, ఇలాంటివైతే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ హౌ కెన్ వి డైనమికల్లీ అలొకేట్ మెమరీ ఇన్ సి. ఇన్ టెక్నికల్ క్వెషన్స్ తెలిసిందే కదా మీకు. సి లాంగ్వేజ్ మీద మీకు మాక్సిమం క్వెషన్స్ అయితే ఉంటాయి. అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సి ప్లస్ ప్లస్ అండ్ జావా? నేమ్ 5 డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. వాట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్? ఎక్స్‌ప్లెయిన్ ఎన్‌క్యాప్సులేషన్ అండ్ అబ్స్ట్రాక్షన్. కెన్ యూ రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్? ఇక్కడ మీకు బాగా తెలిసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అని అడుగుతారు. మీరు జావా అని చెప్పారనుకోండి. జావా బేస్డ్‌గా క్వెషన్స్ వెళ్తూ ఉంటాయి. దానికి సంబంధించి మీకు కోడింగ్ క్వెషన్స్ కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి, సో మీరు వర్చువల్‌గా ఇంటర్వ్యూ జరిగిందనుకోండి. స్క్రీన్ షేర్ చేసి కోడ్ రాయమంటారు. లేదు ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అంటే ఇన్ ఆఫీస్ ఇంటర్వ్యూ జరిగిందనుకోండి. ఒక పేపర్ లాంటిది ఇచ్చి కోడ్ రాయమంటారనమాట. నెక్స్ట్ హావ్ యూ హెర్డ్ అబౌట్ ఫిబొనాచి సిరీస్? రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫస్ట్ n ఫిబొనాచి నంబర్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎర్రర్స్ అండ్ ఎక్సెప్షన్స్? టెల్ మీ అబౌట్ థ్రెడింగ్ ఇన్ జావా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కంపైలర్ యూజ్డ్ ఇన్ జావా? హౌ డు యూ డిటెక్ట్ ఎ లూప్ ఇన్ ద లింక్డ్ లిస్ట్? వాట్ ఈస్ హాష్ టేబుల్ అండ్ హౌ డస్ ఇట్ వర్క్? ఓకేనా, ఇవి ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ సంబంధించిన టీఆర్ క్వెషన్స్. హెచ్ఆర్ క్వెషన్స్ చూసుకుంటే మీకు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. సేమ్ మీరు టీఆర్‌లో ఎలా చెప్తారో హెచ్ఆర్ కూడా అలాగే చెప్పొచ్చు. వై డు యూ వాంట్ టు జాయిన్ విప్రో? ఓకేనా, అంటే ఆ కంపెనీలో మీరు ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అని చెప్పి ఈ క్వెషన్ అయితే కామన్ ఇంటర్వ్యూ క్వెషన్ అన్నమాట. ప్రతి ఫ్రెషర్‌కి, ఎక్స్పీరియన్స్‌కి ఇలాంటి క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. అంటే మీరు జాయిన్ అయిపోయే కంపెనీ గురించి మీకు ఎంత వరకు తెలుసు? ఆ కంపెనీ ఫౌండర్ ఎవరు? ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఆ కంపెనీలో మొత్తం ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు? అండ్ ఆ కంపెనీలో జాయిన్ అవ్వడానికి మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? ఎందుకు ఆ కంపెనీ? వై నాట్ అదర్ కంపెనీ? అనేది మీరైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 2 ఇయర్స్? ఆర్ యూ ఫైన్ విత్ ద రిలోకేషన్? ఓకేనా, దీనికైతే యెస్ అని చెప్పండి మాక్సిమం. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న జాబ్ రావడమే కష్టంగా ఉన్నప్పుడు మీరు రిలోకేషన్‌కైతే మీరు యెస్ అని చెప్పాలి. నో అని చెప్తే మేబీ మీకు ఆ కంపెనీలో వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఎవరైతే యెస్ చెప్తారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ విచ్ ఈస్ యువర్ డ్రీమ్ కంపెనీ? ఓకే, ఇక్కడ మీరు జెన్యూన్‌గా అయితే మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. నో ప్రాబ్లమ్. అండ్ డస్ ఎనీ సీఈఓ చైర్‌పర్సన్ ఇన్‌స్పైర్స్ యూ అండ్ హౌ? ఓకే, చాలా మంది రతన్ టాటాని ఇన్‌స్పైర్ చేసుకుంటారు. కొంతమంది వచ్చేసి వేరే సీఈఓని ఇన్‌స్పైర్ చేసుకుంటూ ఉంటారు. సో అది ఎందుకు ఇన్‌స్పైర్ అవుతారు? అంటే వాళ్ళు చేసిన గ్రేటెస్ట్ థింగ్స్ ఏంటి? వాళ్ళలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? ఇలాంటివైతే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చనమాట. వాట్ డు యూ నో అబౌట్ విప్రో? విప్రో గురించి మీకు ఏం తెలుసు? అండ్ డు యూ రికాల్ ద టాపిక్ యూ వ్రోట్ ఎన్ ఎస్సే అండ్ కెన్ యూ సమ్మరైజ్ ఇట్? అంటే మీరు ఈ టెక్నికల్ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీకు వేరే రౌండ్స్ జరుగుతూ ఉంటాయి కదా! అక్కడ మీరు రాసిన ఎస్సేని మీరైతే రికాల్ చేసుకొని అది మొత్తం సమ్మరైజ్ చేయమంటున్నారు. నెక్స్ట్ హౌ డు యూ హ్యాండిల్ స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్? అంటే ఒక ఫ్రెషర్‌గా మీకు ఒక ప్రాజెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత మేబీ అక్కడ అలాట్ చేసిన మీ వర్క్ ప్రకారం మీకు స్ట్రెస్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటి స్ట్రెస్ వచ్చినప్పుడు మీరు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తారు? అంటే అది మొత్తం మీరైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాట్ మోటివేట్స్ యూ టు పెర్ఫార్మ్ వెల్ అట్ వర్క్? అండ్ డు యూ హావ్ ఎనీ ప్రియర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్? ఇఫ్ యెస్ ఎక్స్‌ప్లెయిన్. కెన్ యూ వర్క్ వెల్ ఇన్ ఎ టీమ్? షేర్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడైతే మీరు మీ యొక్క ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే చెప్పొచ్చనమాట. చాలా మంది వాళ్ళ కాలేజెస్‌లో గ్రూప్స్‌గా డివైడ్ అయ్యి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు కదా! ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు అక్కడ మీ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి? మీరు ఒక టీమ్‌గా ఎలా వర్క్ చేశారు? ఒకవేళ మీరే గనక టీమ్ లీడర్ అనుకోండి. మీరు టీమ్‌ని ఎలా లీడ్ చేశారు? ఇవన్నీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చనమాట. ఇక్కడ డు యూ హావ్ ప్రియర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఆ ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్‌నే చెప్పొచ్చు. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఇలా ఒక ప్రాజెక్ట్ చేశాను. మినీ ప్రాజెక్ట్ చేశాను. మేజర్ ప్రాజెక్ట్ చేశాను. అది నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. లేదు అంటే కాలేజ్‌లో ఉన్నప్పుడే మీరు ఏదన్నా ఒక కోడింగ్‌లో గాని, ఏదైనా చిన్న చిన్న మినీ ప్రాజెక్ట్స్ గాని చేస్తుంటే అవి కూడా మీరు చెప్పొచ్చనమాట. నెక్స్ట్ డిస్క్రైబ్ ది ఛాలెంజ్ యూ ఫేస్డ్ అండ్ హౌ యూ ఓవర్‌కమ్ ఇట్? ఇది కూడా అంతే. ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు మీరు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా! అక్కడ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి మీరేం చేశారు? ఎవరైనా హెల్ప్ అని తీసుకున్నారా? లేదంటే మీరే ఓన్‌గా రిజాల్వ్ చేసారా? అవి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట. అండ్ అక్కడ ఈ విప్రోలో మీకు సర్వీస్ అగ్రీమెంట్ ఉంటుంది కదా! అది మీకు ఓకేనా కాదా అని అడుగుతారు. డు యూ హావ్ ఎనీ క్వెషన్స్ ఫర్ అస్? ఓకేనా, ఈ క్వెషన్ కంపల్సరీ ఉంటుంది. టీఆర్‌లో ఉంటుంది. హెచ్ఆర్‌లో ఉంటుంది. ఓకేనా.
ఈ క్వెషన్‌కి మాత్రం మీరు నో అని ఆన్సర్ చెప్పొద్దు. ఎలాంటి క్వెషన్స్ లేవని ఆన్సర్ చెప్పొద్దు. ఖచ్చితంగా ఏదో ఒక క్వెషన్ అయితే మీరు అడగండి. ఒక టీఆర్‌లో గనుక ఈ క్వెషన్ అడిగారంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి? అంటే ఎలాంటి రోల్స్‌కి నన్ను హైర్ చేసుకోబోతున్నారు? ఎలాంటి ప్రాజెక్ట్స్ మనకున్నాయి? నేను ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి? ఇలాంటివైతే మీరు అడగండి. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్‌లో గనక డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ఫర్ అస్ అని అడిగితే మా జాయినింగ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు? అలాంటి క్వెషన్ అయితే మీరు అడగొచ్చనమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ 2 అనమాట ఇది. టెక్నికల్ ఇంటర్వ్యూ చూసుకుంటే కెన్ యూ ప్లీజ్ గివ్ ఎ లిటిల్ ఇంట్రడక్షన్ వేర్ డు యూ బ్లాగ్? అంటే అక్కడ క్యాండిడేట్ అనేది బ్లాగింగ్ అనేది ఇంట్రెస్ట్‌గా పెట్టారనమాట. సో, మీరు రెజ్యూమ్‌లో ఏదైతే ఇంట్రెస్ట్ పెడతారో, హాబీస్ పెడతారో వాటి మీద కూడా మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. అంటే చాలా మంది ఇక్కడ ఫ్రెండ్స్ రెజ్యూమేషన్ తీసుకొచ్చి అవి పెడుతూ ఉంటారు. వాళ్ళ హాబీస్‌ని కూడా వీళ్ళ హాబీస్ లాగా పెడుతూ ఉంటారు. కొంతమంది రీడింగ్ బుక్స్ అని పెడతారు. కానీ మీరు బాగా చదివిన బుక్ ఏంటి? మీకు ఇష్టమైన బుక్ ఏంటి? దాని ఆథర్ ఎవరు? ఆ బుక్ యొక్క సమ్మరీ ఏంటి? ఇలాంటి క్వెషన్స్ అడుగుతూ ఉంటారనమాట. సో, మీరు జెన్యూన్ మెన్షన్ చేయండి. ఓకేనా? కాపీ కొట్టొద్దు. నెక్స్ట్ విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డు యూ నో? సెలెక్ట్ ఎనీ వన్ లాంగ్వేజెస్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఎ కీ కాన్సెప్ట్. Tell me something about Java. How does work in C? How do invalid input such as preventing user from entering zero? What is the difference between heap and stack memory? Can you reverse a string without using built-in functions? What are the key differences between SQL and NoSQL databases? SQL అంటే రిలేషనల్ డేటాబేస్, NoSQL అంటే నాన్ రిలేషనల్ డేటాబేస్ కదా! దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పండి. దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పండి. దీనివల్ల యూజెస్ చెప్పండి. దీనివల్ల యూజెస్ చెప్పండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎర్రర్స్ అండ్ ఎక్సెప్షన్స్? ఇది కామన్ క్వెషన్ అనమాట అందరికి. అండ్ హౌ డు యూ మేనేజ్ టైమ్ ఎఫెక్టివ్‌లీ వైల్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్? ఓకేనా? అంటే మీ టైమ్‌ని ఎలాగా యూజ్ చేస్తారు మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేసినప్పుడు అని చెప్పి. సో, మీ టైమ్‌ని మీరు డివైడ్ చేసుకుంటారని చెప్పండి. డివైడ్ చేసుకొని ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి ఒక్కో టైమ్ అలొకేట్ చేసుకొని దాని ప్రకారం నేను వర్క్ చేస్తానని చెప్పొచ్చనమాట. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్‌లో హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వెషన్స్ వచ్చేసి ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. వై డు యూ వాంట్ టు జాయిన్ విప్రో? ఓకే. ఇందాకడ క్వెషన్స్ లాగానే ఉన్నాయి ఇవి కూడాని. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. అండ్ అడిషనల్ టెక్నికల్ ఇంటర్వ్యూ క్వెషన్స్ చూసుకుంటే మీకు మీరు మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. చాలా క్వెషన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేశాము. ఆల్‌మోస్ట్ ఎన్నున్నాయి టోటల్‌గా 32 ఉన్నాయి ఇంకా. అండ్ అడిషనల్ హెచ్ఆర్ క్వెషన్స్ కూడా మీకు చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓ 25 క్వెషన్స్ అయితే ఉన్నాయి. సో, మోస్ట్‌లీ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. చాట్‌జిపిటీ హెల్ప్ తీసుకోండి. ఇక్కడ వన్ బై వన్ ఒక్కొక్క క్వెషన్ తీసుకొని చాట్‌జిపిటీకి వెళ్ళండి. ఇలా నేను విప్రో ఎలైట్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను. సో, ఈ క్వెషన్ అడిగితే నేను ఎలా ఆన్సర్ చేయాలి? దాంతోనే మీరు మాక్ ఇంటర్వ్యూస్‌ని ప్రాక్టీస్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా ఈజీ అనమాట. సో, మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద బాగా గ్రిప్ తెచ్చుకోండి. అండ్ డీఎస్ఏ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ మీద మీకు బేసిక్స్ తెలిసుండాలనమాట. అంటే ఎన్ని డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎన్ని అల్గారిథమ్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని బేసిక్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉంటాయి. వాటిని కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. జావాలో మంచిగా బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఊప్స్ కాన్సెప్ట్స్‌ని బాగా ప్రిపేర్ అవ్వండి. అంటే మీరు ఒకవేళ ప్రాజెక్ట్ చేశారనుకోండి. ఆ ప్రాజెక్ట్‌లో మీరు ఊప్స్ కాన్సెప్ట్‌ని ఎలా యూజ్ చేశారని కూడా అడుగుతూ ఉంటారనమాట. సో, ఇలాంటి చిన్న చిన్న క్వెషన్స్ మీరు మిస్ చేసుకోవద్దు. బాగా పెర్ఫార్మ్ చేయండి. చాలా ఈజీగా ఉంటుందనమాట. మీరు బాగా ప్రిపేర్ అయితేనే. సో, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మీకు ఎలాంటి ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. సో, ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాము. సో, ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం మీరు ఏం చేయాలో తెలుసు కదా! ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానెల్ ఫాలో అవ్వాలి. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్.